ఓం నమో వెంకటేశ, జై చిన్నమస్త. హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్యాస. ఈరోజు నేను ఈ వీడియోలో ఏమి చూపించదలుచుకుంటున్నానంటే, మామూలుగా అంటే కొంతమంది క్లయింట్స్ నాకు ఫోన్లో చేసినప్పుడు అడుగుతుంటారు అనమాట. లేదంటే కొన్నిసార్లు తంత్ర హోమాలు జరిగినప్పుడు కొన్నిసార్లు అటెండ్ అవుతుంటారు నాతో. అప్పుడు అంటారు అనమాట, గురుగారు ఈ ఐటెం ఎందుకు, ఈ ఐటెం ఎందుకండి, భార్గవ్ గారు ఈ ఐటెం ఎందుకు, ఇలా అడుగుతూ ఉంటారు. సో సరే, ఇక నా దగ్గర చాలా ఐటమ్స్ ఉన్నాయి తంత్రానికి సంబంధించి. అందులో తాంత్రిక హోమంలో ఉపయోగించే కొన్ని ఐటమ్స్ మీకు చూపిద్దాం అనుకుంటారు. కొన్ని ఐటమ్సే, ఎక్కువ కాదు. ఎందుకంటే అందులో కొన్ని మనకు చాలా ఐటమ్స్ మనకు రెగ్యులర్గా దొరికేవి, కానీ కొన్ని ఐటమ్స్ మనకు చాలా కష్టపడి తెచ్చుకోవాల్సి ఉంటుంది. రెగ్యులర్గా దొరికే ఐటమ్స్ అంటే కన్నా చూడండి, మీరు మామూలుగా వాడే సమిదలు కానీ అవన్నీ వస్తాయి. ఇంకా జటామాంసి కానీ, పసుపు కొమ్మలు కానీ, ఇలాంటివన్నీ మనం రెగ్యులర్గానే దొరుకుతూ ఉంటాయి. అవి కాకోకుండా డిఫరెంట్గా ఉంటాయి కొన్ని ఐటమ్స్. అవి ఏంటి అనేది నేను చూపిస్తాను ఈరోజు. సో లెట్స్ వాచ్. ఓకే, సో ఇప్పుడు నేను చూపించబోయేదండి, ఇది ఒక పౌడర్ లాగా ఉంటుంది అనమాట. దీన్ని ఊర్జ రజస్ పత్రం అంటారు. ఇది తాంత్రిక విధానాల్లో వాడతారనమాట. దీన్ని ఎక్కువగా ఏంటంటే పవర్ కావాలి, పొలిటికల్గా ఎనర్జీ కావాలి, లేదంటే ఇప్పుడు అతను ఒక వర్క్ చేయడానికి ఎంతో మంది యొక్క సహకారం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వర్కర్ చేస్తూ ఉంటాడు, బాస్ ఏం మెచ్చుకుంటూ ఉంటాడు. ఇలాంటప్పుడు కొన్నిసార్లు ఈ ఊర్జరజస్ పత్రాన్ని అనేది ప్రత్యేకమైన సమిధ ద్వారా మనము యూస్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఈ ఊర్జరజస్ పత్రం అనేది ఇలా ఉంటుంది. ఇది కంప్లీట్గా పౌడర్ ఫార్మాట్లో ఉంటుందండి. సో ఇదంతా కూడాను పౌడర్ ఫార్మాట్లో ఉంటుంది. సో దిస్ ఈస్ కాల్డ్ ఊర్జరజస్ పత్రం అనమాట. ఇది వచ్చేసి మనకు పొలిటికల్ ఎనర్జీ అండ్ సమ్ టైమ్స్ ఈ జాబ్స్లోనే ఉంటూ సతమతం అవుతూ హయ్యర్ ఎండ్కి వెళ్ళాలి అనుకుంటుంటారు. అట్లా వాళ్ళకని ఇట్లాంటి సమిధలతో, అంటే మల్టిపుల్ సమిధలు ఉంటాయి. నేను మీకు జస్ట్ కొన్ని కొన్ని మీకు చెప్తున్నాను అనమాట. రెండోది వచ్చేసి మీ అందరికీ తెలిసినదే, ఇది వచ్చేసి దానిమ్మ చెక్క. ఈ దానిమ్మ చెక్క మీ అందరికీ తెలుసు కాబట్టి, ఈ దానిమ్మ చెక్క ఎక్కువగా ఆకర్షణ తంత్రాల్లో దీన్ని వినియోగించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆకర్షణ సంబంధించిన తంత్రాలు, ఆకర్షణ అంటే అబ్బాయి అమ్మాయి అనే కాదు, ఏది ఆకర్షణ చేయాలన్నా కొంతమంది ఎగతాళి కామెంట్ పెడతా ఉంటాడు. ఆకర్షణ అంటే నాకు ఐశ్వర్యరాయ్ పలానా హీరోయిన్ అనుకుంటే వస్తుందా, నాకు ఇంకొక హీరోయిన్ అనుకుంటే వస్తుందా, అట్లా కాదండి. మీ సంకల్పంలో ప్రాపర్ ఈక్వేషన్ ఉంటే ఖచ్చితంగా అంటే వర్కౌట్ అవుతుంది. అది కూడా మనకు కొన్ని సినిమాలో చెప్తా ఉంటారు కదా, సంకల్ప బలం కావాలి అని. సో కాబట్టి అలా ఉంటే వర్కౌట్ అవుతుంది. మీరు ఉన్న బలంగా నేను రేపు పొద్దున్న రాష్ట్రపతి అయిపోయి ఆకర్షణ చేయండి అంటే ఇట్ ఈజ్ హైలీ ఇంపాసిబుల్. అడిగే దాంట్లో కొంచెం ధర్మం ఉంటే ఖచ్చితంగా అంటే ఆ ప్రకృతి కూడా మనకు సహకరిస్తుంది. ఈ చర్యలన్నీ కూడా మనము బూస్టప్ ప్రక్రియలు అన్నమాట. సో ఇది రెండు. ఇక మూడవది నాగలేఖ అంటాం అన్నమాట. ఇది ఎస్పెషల్లీ మనకు నాగబంధ విద్యల్లో, నాగతంత్ర విద్యల్లో మనము ఎస్పెషల్లీ కొన్నిసార్లు మనకు చిన్నమస్తా ధూమావతి తాంత్రిక హోమంలో కూడా ఈ నాగలేఖను వాడతాము. సో ఈ నాగలేఖ చూడండి, మీకు ఇట్లానే ఉంటుంది, అంత పురులు ఉంటుంది. సో దిస్ ఇస్ కాల్డ్ నాగలేఖ. సో ఈ నాగలేఖను మనము రాహుకేతుకు సంబంధించిన వాటిలో కూడా మనకు ఎక్కువగా ఉపయోగిస్తాము. ఇది తంత్ర పరిహారాల్లో చాలా అత్యద్భుతంగా తాంత్రిక మనకు చిన్నమస్తా హోమంలో ఎస్పెషల్లీ కొంతమందికి రాహుబాధను పోగొట్టడానికి చేస్తూ ఉంటాము. వెరీ 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 ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది. నేను కొన్ని చూపిస్తున్నానండి, మరి ఎక్కువ కాదు. సో మరి నెక్స్ట్ వచ్చేసి దిస్ ఇస్ కాల్డ్ జ్వాలా సింధు. ఇది మనకు జ్వాలా సింధు అంటారనమాట. ఇది వచ్చేసి మనకి ఎస్పెషల్లీ హయ్యర్ ఎనర్జీ,
ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటారు, గేమ్స్, గేమ్ ఆడే ప్లేయర్స్ ఉంటారు కదా, ప్లేయర్స్. సో అట్లాంటి వాళ్ళకి సంబంధించి కానీ హయ్యర్ ఎండ్ ఆఫ్ ఎనర్జీ, మనకు సమ్ టైమ్స్ చూడండి చాలా నీరసంగా కానీ, లేదంటే ఓపిక ఉండదు, కొంతమందికి బద్ధకస్తులు ఉంటారు. ఇట్లాంటి వాళ్ళకు మనం ఈ జ్వాలా సింధు అనే ఈ సమిధతో హోమం చేయడం ద్వారా చాలా బ్రహ్మాండమైన ఫలితాలు అనేటివి ఉంటాయన్నమాట. ఇవన్నీ తాంత్రిక పరంగానే చెప్తున్నాను. మళ్ళీ మీరు ఇది ఏదో కాకమ్మ కళ్ళబుల్లి కబుర్లు అనుకోవద్దండి. తంత్రశాస్త్రం ఏం చెప్తే అదే చెప్తున్నాను అనమాట. ఇక నెక్స్ట్ మర్చిపోయాను, ఇందాక జ్వాలా సింధు మనకు కుజగ్రహానికి సంబంధించిన పరిహారాల్లో కూడా తాంత్రికంగా మనం ఉపయోగిస్తాం. కుజదోష నివారణలో కూడా జ్వాలా సింధును మనం ఎక్సలెంట్ గా ఉపయోగిస్తాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు ముంబాఫలి అంటారు దీన్ని. ఇది వచ్చేసి ముంబాఫలి అంటారు అనమాట. ఈ ముంబాఫలి మనకు దొరకడం కొంచెం రేరే, బట్ చాలా కొన్ని రకాల సపరేట్ సీజన్స్లోనే ఇది అవైలబిలిటీలో ఉంటుంది. ఇది చూడండి, ఎందుకు దిస్ ఇస్ కాల్డ్ ముంబాఫలి. చూడ్డానికి మనకు చిన్న సైజు వెలగపండు, మా సైడ్ అయితే ఎలక్కాయ అంటాం అనమాట, వినాయక చవితికి వాడతారు కదా. సో స్మెల్ కూడా అలాగే ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ముంబాఫలి. యా, దీని వచ్చేసి మనకు ఈ ముంబాఫలిని మనకేమన్నా కార్యము అసంపూర్ణంగా అవుతున్నప్పుడు సంపూర్ణం చెందాలి. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్నిసార్లు పరిహారాలు చేసినప్పుడు గురుజీ 70% అయ్యిందండి, ఇంకొక 30% దాకా పెండింగ్ ఉందండి, ఎట్లో గట్లా దాన్ని ఇది చేయండి అంటుంటారు. అట్లాంటప్పుడు నేను ఈ ముంబాఫలి చేసి సపరేట్ సమిధలతో ప్రత్యేకమైన హోమ ప్రక్రియ ద్వారా ఆ కార్యాలు సక్సెస్ అయిన సందర్భాలు కూడా ఉంటాయన్నమాట. ఇందులో మనం మళ్ళీ భైరవ తంత్రాన్ని ప్రవేశపెట్టి చేస్తూ ఉంటాం. దాని ద్వారా ఎక్సలెంట్ రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. దీనికి సంబంధించిన వామాచార దేవతలు కానీ, మనకు 64 మంది యోగినులు ఉన్నారు. ఆ యోగినులు కూడా మనం వాడడం ద్వారా చాలా ఎక్సలెంట్, ఆ యోగినుల ద్వారా సంబంధించిన హోమం చేయడం ద్వారా వెరీ ఎక్సలెంట్ రిజల్ట్ అనేది పొందుతాం అనమాట. సో అది ఆ ముంబాఫలి యొక్క ప్రత్యేకత. సో అది కంప్లీట్గా సంపూర్ణమైన ఫలితాలను ఇస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనం చెప్పబోయేది ఐటమ్ వచ్చేసి కాళీ కౌడి అంటారు. ఈ కాళీ కౌడిలో మనకు డిఫరెంట్ గా దొరుకుతుంటాయండి ఏరియాను బట్టి. బట్ నేనైతే ఇవి కొంచెం ఉత్తరప్రదేశ్ సైడ్ తెచ్చుకున్నాను. ఈ కాళీ కౌడి అనమాట, ఇవి కొన్నిసార్లు కంప్లీట్ బ్లాక్ గా ఉంటాయి, నా దగ్గర అయితే కొంచెం బ్రోకెన్ ఉన్నాయి. సో దిస్ ఇస్ కాల్డ్ కాళీ కౌడి. ఇది కొంచెం బ్రోకెన్ అయ్యిందండి, బట్ ఎనీ ఫార్మాట్ లో కానీ దీన్ని మనం యూస్ చేయొచ్చు. వెరీ ఎక్సలెంట్ రిజల్ట్ అనేది ఉంటుంది. ఎందుకు దీనిని వాడతారు అంటే, శనిగ్రహానికి సంబంధించిన పరిహారాలలో ఎస్పెషల్లీ మనం కాళీ తంత్రంలో ఉపయోగించేటప్పుడు కానీ, లేదంటే ఉన్మత్త భైరవ అనే తంత్రంలో ఉపయోగించేటప్పుడు కానీ ఈ కాళీ కౌడి నాట్ ఓన్లీ ఇది, రకరకాల తంత్ర పరిహారాల్లో ఈ కాళీ కౌడిని ఉపయోగిస్తారు. నేను ఇప్పుడు చెప్తున్నవన్నీ కూడాను తంత్రశాస్త్రంలో వినియోగించేవేనండి. మళ్ళీ నేను దక్షిణాచారంలో వినియోగించే వాటి గురించి నేను చెప్పట్లేదు. సో దిస్ ఇస్ కాల్డ్ కాళీ కౌడి. మనకు ఇలా కాళీ ఆరాధనలో, ఉన్మత్త భైరవ ఆరాధనలో కూడా ఇది జరుగుతుంది. వీటి ద్వారా ఏంటి అంటే, ముఖ్యంగా మనకు శనిగ్రహానికి సంబంధించిన ఏదైనా పరిహారాలకి మనం తంత్రశాస్త్ర పరంగా చేసినప్పుడు కాళీ ఆరాధనలో ఈ కాళీ కౌడిని ఉపయోగిస్తుంటారు. నెక్స్ట్ మీకు చూపించబోయే అంశం వచ్చేది హత్ జోడి అంటారు అనమాట. ఇది వచ్చేసి ముఖ్యంగా శత్రుపీడకు వాడుతూ ఉంటారు. ఈ హత్ జోడి కూడాను నా దగ్గర డిఫరెంట్ ఈ ఉంటాయండి. ఇందులో వచ్చేసి నా దగ్గర ఉన్నాయి, దీనిని హత్తు జోడి అంటారు. ఈ హత్తు జోడి వచ్చేసి మనకు శత్రుపీడకు సంబంధించిన వాటి కోసం ఈ హత్తు జోడిని ఉపయోగిస్తారనమాట. ఇవి ఇంకా కొంచెం లావు కూడా ఉంటాయండి, నా దగ్గర చిన్న కొమ్మలే ఉన్నాయి. ఈ హత్తు జోడి ఇవి వచ్చేసి మనకు శత్రుపీడకు సంబంధించి, ఎస్పెషల్లీ మనము తంత్ర పరిహారాల్లో కానీ, షట్క్రియల్లో కానీ, మనము బగలాముఖి చేసేటప్పుడు కానీ, లేదంటే విద్వేషణ, ఉచ్చాటన ఇలాంటివి చేసేటప్పుడు కానీ మనకు ఈ హత్తు జోడిని ఉపయోగించడం జరుగుతుంది. వామంలో అయితే తక్కువ యూస్ చేస్తారు. ఇవి ఎక్కువగా కూడాను షట్కర్మల్లో మనం ఉపయోగిస్తూ ఉంటాం. విద్వేషణ, ఉచ్చాటనలో కొన్ని రకాల మంత్రోచ్చరణ చేసి ప్రయోగం చేస్తూ ఉంటాం అనమాట. దిస్ ఇస్ కాల్డ్ హత్తు జోడి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇది శ్వేద దంతుభి అంటారు దీనిని.
శ్వేత దంతుబి అదండి చూడండి. ఇవి ఉండడం కూడా వైట్ ఉంటాయి అన్నమాట. ఇవి ఎక్కువగా మనకు తంత్ర పరిహార శాస్త్రాల్లో దీనిని కూడా ఆకర్షణ తంత్రానికి యూస్ చేస్తారు ఈ శ్వేత దంతుబిని. సో ఈ శ్వేత దంతుబిని వినియోగిస్తారు. ఇది తంత్ర పరిహారాల్లో ఆకర్షణ తంత్రంలో ఎక్కువగా వినియోగించడం అనేది జరుగుతుంది. ఇది ఇంకా ఎందుకు యూజ్ చేస్తారంటే మెంటల్ పీస్ లేని వాళ్ళు కానీ ఈ శ్వేత దంతురిని కొంచెం దిండు కింద పెట్టుకోవడం కానీ ఇట్లాంటివి చేసినప్పుడు కొంచెం మెంటల్ రిలాక్స్ అనేది జరుగుతుంది. ఇంకొన్ని సార్లు ఏం చేస్తారంటే పడుకునే బెడ్ కింద ఈ శ్వేత దంతూరిని మన 7 చక్రాస్ ఉంటాయి కదండి, ఆ 7 చక్రాస్ ప్లేస్లో ఇట్లా స్ట్రైట్గా కూడాను మనము దాన్ని కింద పెట్టుకొని పడుకోవడం ద్వారా మానసికంగా చాలా ప్రశాంతతగా కూడా ఉంటుంది. ఎలా అనేది మీకు ఒకసారి డ్రాయింగ్ వేసి చూపిస్తాను. ఎందుకంటే కొన్నిసార్లు మీకు ఇలా ఇలా అంటే కొన్నిసార్లు అర్థం కాదు. ఏదో నాకు వచ్చిన టాలెంట్తో ఒక బొమ్మ గీసి చూపిస్తాను. సో ఇలా మీరు పడుకుంటారు కదా, ఇది బెడ్ అనుకోండి. ఇక్కడ ఈ బెడ్ కింద ఈ ప్లేస్లో ఈ చక్రాలు ఉన్నాయి కదండి, ఈ చక్రాలు ఏ ఏ పొజిషన్లో అంటే ఈ షట్చక్రాలు అనమాట ఇవి. ఈ చక్రాలు ఏ ఏ పొజిషన్లో ఉన్నాయో ఈ శ్వేత దంతుని కూడా ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ కొంచెం, ఇక్కడ కొంచెం, ఇక్కడ కొంచెం, ఇక్కడ కొంచెము అక్కడ పెట్టేసుకొని తర్వాత ఒక బౌల్లో వాటర్, మీరు ఒక బౌల్లో ఇలా నీళ్లు కూడా మీరు ఇలా కింద పెట్టేసుకొని పడుకోవడం ద్వారా కూడా ఈ శ్వేత దంతురిని ఎక్సలెంట్ రిజల్ట్, మానసిక ప్రశాంతత, తర్వాత మీలోని నెగిటివ్ ఎనర్జీని కూడా తీసేస్తుంది. ఇది ఇందుకే కాదు, మనకు సమ్ టైమ్స్ తాంత్రిక హోమాల్లో కూడా చాలా విరివిగా దీనిని యూస్ చేస్తూ ఉంటారు. నేను చూపించిన పీసులన్నీ చాలా రేరు ఎక్సెప్ట్ దానిమ్మ చెక్క. అండ్ ఇది ఇక ది మోస్ట్ పవర్ఫుల్ అండి. ఇది వచ్చేసి దీన్ని కుంభయోని అంటారు అనమాట. ఇది చూడ్డానికి కూడా చూడండి మనకు యోని స్వరూపం లాగానే ఉంటుంది. దిస్ ఇస్ కాల్డ్ కుంభయోని. ఇక ఈ కుంభయోని మనకు ఎక్కడ వినియోగిస్తామంటే మనకు ఇది కూడాను ఒక రకంగా మనకు వశీకరణ తంత్రాల్లోనే ఉపయోగిస్తాం. వశీకరణం అంటేనే మళ్ళీ మీరు రెగ్యులర్గా ఆడమగ వశీకరణం కూడా వెళ్ళొద్దండి. ఇప్పుడు చూడండి, మీకు ఏదైనా ఉద్యోగం లేదు, వాటికి సంబంధించిన వశీకరణ ప్రక్రియ, లేదంటే ఇంట్లో భార్యాభర్తలు కొట్లాడుతున్నాడు, ఇద్దరి మధ్య అనురాగం డెవలప్ అవ్వడానికి సంబంధించిన ఒక ప్రక్రియ. ఇలా రకరకాల ప్రక్రియల్లో లేడీస్కి గైనిక్ ఇష్యూస్ ఉన్నాయి. అట్లాంటప్పుడు ఈ కుంభయోనిని మనము ఉపయోగించడం ద్వారా మనకు ఎక్సలెంట్ రిజల్ట్ అనేది ఉంటుంది. అంటే ఇది ఒక్కటే కాదు, దీంతో మల్టిపుల్గా సంకల్పం అనేది చాలా బలం అనేది చెప్పాను కదా. సో ఇదంతా కూడా మనం చేయడం ద్వారా తాంత్రిక హోమంగా చాలా ఎక్సలెంట్ రిజల్ట్ అనేది ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ దిస్ ఇస్ కాల్డ్ మతంగ సింధూరము. చూడండి, ఈ మతంగ సింధూరం కూడాను మనకు కొంచెం నీలి కలర్లో మనకి ఇలా ఉంటుంది, నీలము రెడ్ మిక్స్ అయినట్టు ఉంటుంది అనమాట. సో దిస్ ఇస్ కాల్డ్ మతంగ సింధూరము. ఇది ఇంకా పేరులోనే ఉంది. మతంగం అంటే మనకు రాజ్యశ్యామల తంత్రంలో దీన్ని యూస్ చేస్తారు. తంత్ర పరిహారాల్లో కూడా ఎక్కువగా కూడాను ఆకర్షణ తంత్రాలకు సంబంధించి ఎక్కువగా ఉంటాయండి. విద్వేషణ, ఉచ్చాటన వాటికి కూడా ఉంటాయి, వాటికి వేరే ఉంటాయి. ఎందుకంటే మనకు ఈ మతంగ సింధూరాన్ని మనం ఈవెన్ కొంచెం ధరించడం ద్వారా కూడా, ఇప్పుడు మీ ముందరే నేను ధరిస్తాను. సో మతంగ సింధూరాన్ని ధరించడం ద్వారా కూడా మనకు చాలా ఎక్సలెంట్ రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. చాలా సూపర్ రిజల్ట్ అనేది మనకు ఉంటుంది. సో ఇది ఇక నా దగ్గర ఉన్న ఇంకొక ఐటమ్ అనమాట, శ్వేతార్కము. ఇది అందరికీ తెలిసిండేదే. సో దిస్ ఇస్ కాల్డ్ శ్వేతార్కము, తెల్లజిల్లేడు అనమాట. ఇది కామ్యక సాధనలో మనం ఎక్కువగా ఈ శ్వేతార్కాన్ని వినియోగిస్తాము. సో ఇవే కాక ఇంకా జటామాసి లేదా జటామాంసి అంటారు. తర్వాత పసుపు కొమ్మలు, ఎండుమిరపకాయలు, మిరియాలు, ఇంకా రకరకాల ఉన్నాయండి, కొన్ని రకాల వస్తువులన్నీ ఉంటాయి. సో వాటి ద్వారా మనము ఎక్సలెంట్ రిజల్ట్ అనేది పొందుతాము. సో ఈ వీడియోలో నేను కొన్ని రకాల తాంత్రిక ఐటమ్స్ మీకు చూపించడం జరిగింది. సో ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి అప్డేట్స్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేస్తూనే ఉండండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమో వెంకటేశ. జై చిన్నమస్తే. జై మా కామాఖ్య.